ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాము. ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలు వింటున్నారు, అలాగే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. ఇది అందరికీ షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతను తెలియచేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా లైక్ ఒకసారి నొక్కండి. మీ కామెంట్స్ని తప్పకుండా విన్న ప్రతి ఒక్కరూ కూడా తెలియచేయండి మీరు ఏ విధమైన ఆశీర్వాదం పొందారు. ఈ ఉదయకాలమందు కీర్తన గ్రంథము 32వ కీర్తన 8వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మనకు అద్భుతమైన 2 కళ్ళు ఇచ్చాడు. మన కళ్ళు మనసును దేహాన్ని కలుషుపరిచేవిగా చూడడానికి దేవుడు ఇవ్వలేదు. మన కళ్ళు ఆయన మహిమ నిమిత్తమై ఆయన చేసిన ఈ సృష్టి యొక్క సౌందర్యాన్ని చూసి దేవుణ్ణి మహింపరచడానికి మనకి ఆయన కళ్ళు అనేది మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడలారా, ఎవరినైనా మనం కళ్ళతో భయపెట్టగలము. అదే సమయంలో కొందరి పట్ల కనికరం కూడా చూపించగలం. యేసయ్య కనికరం కలిగిన కళ్ళు కలిగిన వాడు. బైబిల్లో స్వస్థతలు జరిగినప్పుడు వారి మీద కనికరపడి కనుక ఆయన వారిని చూచి కనికరపడి అద్భుతాలు చేశాడు. కనుక ఆయన నేత్రాలు కనికరం కలిగినటువంటి నేత్రాలు. బైబిల్లో కళ్ళ గురించి ఏం చెప్తున్నారు అంటే, దేహమునకు దీపము కడ్డే. కనుక నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. అంటే ఒక చూపు ద్వారానే నీ మనసు పాడైపోద్ది, నీ దేహమంతా పాడైపోద్ది. అందుకే నీ చూపు సరిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ వద్ద నుండి పారవేసే. నీ దేహమంతయు నరకములో పడవేయుట కంటే నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా అని మత్తయి 5:22 ఉంది. అంటే ఒక కన్ను ద్వారా పరలోక రాజ్యం పోగొట్టుకోవటం సబమా? ఒక కన్ను లేకుండా ఉండి పరలోక రాజ్యానికి వెళ్ళే కంటే ఒక కన్ను నిన్ను చెడిపోయిన వాడిగా చేసి మొత్తం దేహమంతా నరకానికి వెళ్ళటం కరెక్టేనా అని బైబిల్ సెలవిస్తుంది. అంటే నీ చూపు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. కామ వికారాలు కానీ దురాశ నుండి కానీ విడిపించి నూతన కళ్ళు మనకు దేవుడు ఇవ్వాలని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఆనాడు ఏదైనా తోటలో హవ్వ చేసిన పాపం అదేక సమస్యలన్నిటికీ అక్కడే స్టార్ట్ అయ్యాయి. కేవలము నేత్రాశ ద్వారానే మొదలై ఈరోజు ఇంత పాపంలో పడడానికి ఏదైనా తోటే. అవ్వ ఆ పండును చూచింది, తింది, తన భర్తకిచ్చింది. సో దాన్ని బట్టి అందరూ కూడా శపించబడ్డాము. కనుక ఆ చూపు అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని సన్నిధిలో మనము ప్రత్యేకంగా ప్రార్థించాలి. చూపుని దేవునికి అప్పగిస్తూ అపవిత్రమైనవి హృదయంలోనికి రానియకుండా దేవుడు చేసిన సృష్టిని స్మరిస్తూ మహింపరుస్తూ దేవుని యొక్క మహిమను చూడగలిగినటువంటి నేత్రాలు మన అందరికీ కావాలని ఉదయకాలమందు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాము. కృపగలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు. మాకిచ్చినటువంటి కన్నులు నీ సౌందర్యాన్ని లేక చూడడానికి, నీ వాక్యాన్ని చదవడానికి, మా చుట్టూ ఉన్న వారికి మీ సువార్తను అందించడానికి మాకు నూతనమైన కన్నులను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మా కళ్ళతో ఎక్కడా కూడా అపవిత్రమైనవి చూడకుండా, అపవిత్రమైన వాడి ద్వారా మా హృదయం పాడైపోయి మేము దేవుని రాజ్యానికి దూరమైపోకుండా మా నేత్రాలు పరిశుద్ధంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలం నుండి సాయంకాలం వరకు కూడా
మేము బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా పరిశుద్ధమైనటువంటి చూపును మీరు మా అందరికీ కూడా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారికి ఏ విషయంలోనైతే విడుదల కలగటం లేదో ప్రతి ఒక్కరికి నాయన విడుదలను ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. ఆనాడు యెషయా మీ సన్నిధానముకు వచ్చి ఏ విధంగానైతే మీ స్వరూపాన్ని, మీ మహిమను చూడగలిగాడో అలాంటి నేత్రాలు మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని చూచే కళ్ళు మాకు దయచేయండి. మీ వాక్యాన్ని చదివే నేత్రాలు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీకే వందనాలు. అలాగే ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి గృహాన్ని కూడా ఈ ఉదయకాలం ముందు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. బిడ్డలు రాస్తున్న ఎగ్జామ్స్ అంతట్లో కూడా అనుదినము ప్రార్థిస్తున్నాం. వారి యొక్క హస్తాలు మీరు పట్టుకోండి. మంచిగా ఎగ్జామ్స్ రాయడానికి కృప దయచేయండి. ఎగ్జామ్ హాల్కి టయానికి వెళ్ళడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఎక్కడ బలహీనులు కానీయకుండా ఉంచండి. వారు ఏ విషయంలో జ్ఞానం కొదువుగా ఉన్నది, ఏ సబ్జెక్ట్లో, వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ప్రభువా దయతో జ్ఞాపకం చేసుకొని వారి హస్తం మీరు పట్టుకొని వ్రాయించండి. చదువుకునే బిడ్డలకి మంచి ఉద్యోగాలు దయచేయండి. ప్రతి గృహంలో చదువుకునే బిడ్డలకి మంచి ఉద్యోగాలు. అయ్యా, మీ కొందనాలు వేరే దేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగాలు చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే వారి కుటుంబాలలో చక్కటి వివాహాలు ఈ మార్చి నెలలో జరుగులాగున కృప దయచేయండి. సంతానము లేని బిడ్డలకు సంతానమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబాలలో ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో ప్రభువా, యేసుక్రీస్తును ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకొని మీ రాజ్యమును కొరకు వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా కూడా మీ బిడ్డల ప్రయాణాలు దీవిస్తూ వారు వివాహ రోజులు కానీ, లేక రక్షణ పొందినటువంటి దినమును కానీ, బాప్టిజం పొందిన రోజులు కానీ జ్ఞాపకం చేసుకొని చక్కగా మిమ్మల్ని మహింపరుస్తూ మీ కొరకు జీవిస్తూ నిండు వృద్ధాప్యం వరకు కూడా వారు జీవించులాగున సహాయం చేసి ప్రతి ఒక్క విషయంలో వారి కుటుంబాలలో ఆనందము, విజయాన్ని ప్రసాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.